హాయ్ ఆస్పిరెంట్స్, ప్రజెంట్ మనము టెట్ ఎగ్జామ్లో భాగంగా మెథడ్స్ అనేవి కంప్లీట్ చేద్దాం అనుకున్నాము. సో ఆల్రెడీ మెథడ్స్ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, అంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్లో భాగంగా. సో ఆల్రెడీ ఒకటి తెలుగు మెథడాలజీ పెట్టాను, అవి పేపర్ 1 బిట్స్ అండి, ఇవి పేపర్ 2 బిట్స్. సో మెథడాలజీకి సంబంధించి పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా రెండు ఒకటే అండి. పేపర్ 1లో రిపీట్ అయినవి పేపర్ 2లో కూడా రావడానికి ఛాయిస్ ఉంటుంది. పేపర్ 2 క్వశ్చన్స్ పేపర్ 1లో కూడా రావడానికి ఛాయిస్ ఉంటుంది. అంటే పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా సిలబస్ మొత్తం సేమ్గా ఉంటుంది. ఓకే, కాకపోతే కాన్సెప్ట్ అనేది పేపర్ 2లో కొంచెం డెప్త్గా అడగడం జరుగుతుంది, అంతే తప్ప పేపర్ 2 పేపర్ 1 మెథడాలజీకి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. ఇంకా పేపర్ 2 క్వశ్చన్స్ చేస్తేనే పేపర్ 1 వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ తెలుగు మెథడాలజీ అనేది పేపర్ 2 బిట్స్ అండి. చూడండి, ఇందులో కూడా మన క్లాస్ నుంచి చాలా బిట్స్ అనేవి కవర్ అయ్యాయి. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ నుండి ఆశించేది ఒకటే, జస్ట్ ఒక లైక్ మాత్రమే. ఒక లైక్ చేయండి, అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా కంటెంట్ అనేది మీకు నచ్చుతుందో లేదో అనేది నాకు క్లారిటీ కూడా రావడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, సో ఇందులో ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చాడో చూద్దామండి. చూడండి, ఒక నిర్వచనం ఇచ్చేసి ఆ నిర్వచనాన్ని అన్నది ఎవరు అని అడిగాడు. నేను ఆల్రెడీ చెప్పాను నిర్వచనాలపైన తప్పకుండా బిట్టు పడుతుంది అని. నా క్లాసెస్ విన్న వాళ్ళైతే ఈ బిట్ని ఈజీగా చేస్తారు, ఎందుకంటే నేను షార్ట్ కట్స్ చెప్పాను. చూడండి, ఇందులో ఇది మొత్తం చదవాల్సిన అవసరమే లేదు, బట్ ఒకసారి చదువుదాము. ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవడానికి, అంటే పెంచుకోవడానికి సృష్టికర్త వలె సృజనాత్మక శక్తితో కొత్త సృష్టి చేయడానికి మాతృభాష మానవుడికి ఒక సాధనమవుతుందని చెప్పవచ్చు అని భాషా ప్రాముఖ్యాన్ని తెలిపింది ఎవరు? చూడండి, సృజనాత్మకత శక్తితో కొత్త సృష్టిని చేయడం. ఓకే, సో ఇలా సృజనాత్మకత శక్తితో కొత్త సృష్టిని ఏ విధంగా చేయాలి అంటే రైట్ వేలో చెయ్యాలి అని నేను చెప్పానండి. ఓకే, కొత్త సృష్టిని చేయాలి, బట్ ఎలా చేయాలి? ఒక రైట్ వేలో చేయాలి. సో ఇలా కొత్త సృష్టి అని కనబడింది అంటే అది రైబర్న్ అని చెప్పాను. ఓకే, రైట్ వేలో చేయాలి, రైబర్న్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్పాను. ఓకే, ఇది షార్ట్ కట్, మన క్లాస్లో చెప్పిన షార్ట్ కట్. నెక్స్ట్ బల్లార్డ్ కాదు, బల్లార్డ్ అంటే ఏమని చెప్పాను? కలలు గనడం. ఓకే, కలలు అని కనబడింది అంటే అది బల్లార్డ్ అండి. అంటే శిశువు తన జాగ్రత్తావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో, ఓకే, అదే అతడి మాతృభాష అంటాడు. అంటే కలగంటాడో అంటే కళల గురించి మాట్లాడింది ఎవరు అంటే బల్లార్డ్. బల్లార్డ్ కళ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా కాదు. నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఏమని చెప్పా? విద్యార్థికి మాతృభాష శిశువుకి తల్లిపాల వంటిది అని, పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం వంటిది అని అన్నది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, మాతృభాషను తల్లిపాలతో పోల్చింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, నెక్స్ట్ మహాత్మా గాంధీ కూడా కాదు. మహాత్మా గాంధీ అంటే ఏమని చెప్పాను? సౌందర్య దృష్టి అని కనబడింది అంటే అది మహాత్మా గాంధీ అని చెప్పాను. ఓకే, సౌందర్య దృష్టి ఆనందానుభూతి అని కనబడితే అది మహాత్మా గాంధీ అని చెప్పాను. ఓకే, సో బల్లార్డ్ అంటే కళలు అని కనబడితే బల్లార్డ్. కొత్త సృష్టిని చేయాలి, ఏ విధంగా? రైట్ వేలో చేయాలి, కాబట్టి రైబర్ను. మాతృభాషను తల్లిపాలతో పోల్చి సోపానాలు లేని సౌధం వంటిది అన్నది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పా. నెక్స్ట్ సౌందర్యం గురించి, అదేవిధంగా ఆనందానుభూతి గురించి మాట్లాడింది ఎవరు అంటే మహాత్మా గాంధీ అని చెప్పాను. ఓకే, ఇవి మన క్లాస్లో చెప్పిన షార్ట్ కట్ పాయింట్స్. ఇందులో నుంచే బిట్ ఫ్రేమ్ అయితే చూసుకోండి. నెక్స్ట్ బిట్, ఇది ఫస్ట్ చాప్టర్ నుండి పడింది. ఫస్ట్ చాప్టర్లో భాషా నిర్వచనాలు, ఇందాక పడింది సెకండ్ చాప్టర్లో ఉన్న మాతృభాషా నిర్వచనాల నుండి పడింది. ఓకే, నేను రెండు నిర్వచనాలకు కూడా షార్ట్ కట్ పాయింట్స్ చెప్పాను. ఇప్పుడు ఈ బిట్కి కూడా నేను షార్ట్ కట్ పాయింట్ చెప్పాను. చూడండి, మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష. ఓకే, ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా. ఓకే, ఏ పదాలు, ఏ వాక్యాలు అంటే ఏ రామచంద్రవర్మ అని చెప్పాను. ఓకే, అంటే ఏ అని కనబడితే అది ఏ రామచంద్రవర్మ. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఏ రామచంద్రవర్మ అనేది మనకు ఆన్సర్. ఓకే, ఏ పదాలు, ఏ వాక్యాలు, సో ఏ రామచంద్రవర్మ, ఇలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను.
నెక్స్ట్ హాకేట్ కాదు, హాకేట్ కే అంటే కా, నేను నిన్ననే చెప్పా. హాకేట్ అంటే భాష అనేది సంక్లిష్ట వ్యవస్థ అని చెప్పాను. ఓకే, సంక్లిష్ట అని కనబడింది అంటే అది హాకేట్ అని చెప్పాను. నెక్స్ట్ సఫైర్ అవుతుందా? కాదు. సఫైర్ అంటే ఏం చెప్పాను? భాష అనేది ఒక వాహకం అని కనబడినా అది సఫైరే, లేదంటే సహజేతర పద్ధతి అని కనబడినా అది సఫైర్ అని చెప్పాను. ఓకే, సఫైర్ సహజేతర పద్ధతి, సఫైర్ సహజేతర పద్ధతి అని చెప్పాను. ఓకే, మరి నోమ్ చామ్స్కీ కూడా కాదు కదా. చామ్స్కీ ఏమని చెప్పాడు? ప్రత్యేక నియమాల ఆధారంగా ప్రత్యేక వాక్యాల సముదాయం అని చెప్పాడు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక నియమాలు ప్రత్యేక వాక్యాలు అని కనబడితే అది నోమ్ చామ్స్కీ అని చెప్పాను. ఓకే, ఇక్కడ ఏ పదాలు అంటే ఏ వాక్యాలు అని కనబడితే ఏ రామచంద్రవర్మ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఇది చూడండి. శ్రవణ లోపాలకు కారణం కానిది ఏది? కానిది ఏది అంటే 3 అయినవి ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, 1 నెగిటివ్ ఉంటుంది. ఓకే, ఇది ఈజీగా పెట్టవచ్చు, జనరల్గా థింక్ చేసి పెట్టే బిట్టు. శ్రవణ లోపాలంటే వినికిడి లోపానికి సంబంధించింది. ఓకే, చూడండి. శ్రవణ లోపం ఉంటే అవధానంతో వినకపోవడం జరుగుతుంది కదండి. అవధానంతో అంటే ఏకాగ్రతతో వినకపోవడం జరుగుతుంది కదా, జరుగుతుంది. సో ఇది శ్రవణ లోపానికి ఒక కారణమే కదా, కారణం అవుతుంది. నెక్స్ట్ శ్రవణేంద్రియ సంబంధిత లోపాలు ఉండడం. చూడండి, శ్రవణేంద్రియం అంటే ఏంటి? చెవికి సంబంధించిన లోపాలు ఉండడం అంట, ఉంటాయి కదా. సో ఇది ఒక కారణమే అవుతుంది. నెక్స్ట్ శ్రవణ లోపం ఉన్నవారు అజాగ్రత్తగా వింటారు కదా, అంటే పర్టికులర్గా వినకుండా విన్నామా అంటే విన్నామన్నట్టుగా వింటారు. సో అది శ్రవణ లోపమే అవుతుంది. నెక్స్ట్ చూడండి, మాట్లాడు వారి కంఠస్వరం ఉచిత స్థాయిలో ఉండడం. చూడండి, మాట్లాడే వారి కంఠస్వరం అంటున్నాడు అంటే భాషణానికి సంబంధించిందే కానీ ఇది శ్రవణానికి సంబంధించిందా? కాదు కదా. సో శ్రవణ లోపాల కారణం ఇది అవుతుందా? అవ్వదు. సో ఇది తీసేస్తాం. సో మనకు కానిది అడిగాడు కాబట్టి 4th వన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ బిట్ చూడండి. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలలో చేరని అంశం ఏది? చెప్పండి. విద్యా ప్రణాళిక అంటే ఏంది? కరికులం కదండి. సో ఈ కరికులంలో ఏ అంశం చేరదు అని అడుగుతున్నాడు. ఓకే, సో అసలు కరికులం అంటే ఏంది? ఇందులో పాఠ్యాంశాలు పాఠ్యేతర అంశాలు అన్నింటికి సంబంధించింది, అంటే ఇది విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వానికి సంబంధించిందని చెప్పాను. సో చూడండి, ఈ విద్యా ప్రణాళిక అనేది విద్య మరియు ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండడం అంట. ఏ ప్రణాళిక అయినా ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంటుందా అండి? ఉండదు కదా. ఇప్పుడు విద్యా ప్రణాళిక అనేది ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండాలా, విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలా? విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. సో మనకి ఇదే చేరని అంశంగా తీసుకుంటాం. ఎందుకంటే ఈ విద్యా ప్రణాళికలో విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం అనేది ఇంక్లూడ్ చేస్తాం. సో అంటే విద్యార్థికి సంబంధించిందే కదా, అంటే విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి కదా. సో ఉపాధ్యాయ కేంద్రీకృతంగా అవుతుందా? అవ్వదు, తీసేస్తాం. నెక్స్ట్ విద్య ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఇది ప్రణాళికా సూత్రాల్లో ఉంటుంది. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. నెక్స్ట్ విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. నెక్స్ట్ ప్రగతికి బాటలు వేయడం కూడా కరెక్టే అవుతుంది. ఓకే, సో ఇందులో చేరని అంశం వచ్చేసి ఉపాధ్యాయ కేంద్రీకృతం అనేది చేరదు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. పద్య బోధన ఉద్దేశాలలో ప్రధానమైనది ఏది? ఓకే, పద్యాన్ని బోధిస్తున్నాం, అందులో ప్రధానమైన ఉద్దేశం ఏది అని అడుగుతున్నాడు. ఓకే, జనరల్ బిట్ ఇది కూడా. చూడండి, పద్యాన్ని బోధించేటప్పుడు ప్రతికూల వైఖరులను పెంపొందిస్తామా అండి? అనుకూల వైఖరులను పెంపొందిస్తాం కానీ ప్రతికూల వైఖరులను పెంపొందిస్తామా? పెంపొందించాం. సో ఇది తీసేస్తాం. నెక్స్ట్ స్వీయ శైలిలో స్వీకరించకపోవుటను వృద్ధిపరచుట. చూడండి, స్వీయ శైలిలో అంటే సొంతంగా అతని యొక్క స్వంత శైలిలో స్వీకరించకపోవుటను స్వీకరించేటట్టుగా వృద్ధిపరచాలే తప్ప స్వీకరించకపోవడం అంట. స్వీకరించకపోవడం అవుతుందా? అవ్వదు. సో తీసేస్తాం. నెక్స్ట్ కవితా ప్రశంస మార్గాలను తెలిపి ఉత్తమ విమర్శకుల గావించుట. చూడండి, పద్య బోధనలో కవితా ప్రశంస మార్గాలను తెలిపాలి. ఓకే, కవితకు సంబంధించిన ప్రశంసా మార్గాలను తెలిపి ఉత్తమ విమర్శకులుగా అయ్యేటట్టుగా చేయడం అంట. సో అవుతుంది కదండి, ఇది పద్య బోధనకు సంబంధించి పాజిటివ్ కోణం ఇది. నెక్స్ట్ ధారణా శక్తిని పెంపొందించేట్టుగా ఉండాలే తప్ప పెంపొందించకపోవటం అని అన్నాడు. సో ఇది తీసేస్తాం. ఓకే, జనరల్ పెట్టండి, జనరల్గా థింక్ చేసి కూడా పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. దృశ్య పరికరానికి ఉదాహరణ. అంటే దృశ్యం అంటే ఏంది? చూడడానికి సంబంధించిన TLMకి సంబంధించి ఉదాహరణ ఏది అని అడిగాడు. నేను క్లాస్లో కూడా చెప్పాను, నా ఛానల్లో క్లాస్ ఉంది చూడండి. చూడండి, టేప్ రికార్డర్ అనేది వినికిడికి సంబంధించిందండి, అంటే ఇది శ్రవ్యోపకరణం అవుతుంది. సో ఇది దృశ్యోపకరణం కిందికి రాదు.
నెక్స్ట్ మెరుపు అట్టలు. ఎస్, మెరుపు అట్టలు అనేవి దృశ్య ఉపకరణం కిందికి వస్తాయండి. సో మెరుపు అట్టలు మనకు 3 రకాలుగా ఉంటాయని చెప్పాను. సో ఈ మెరుపు అట్టల ద్వారా పిల్లలకి ఈజీగా బోధించడానికి చాయిస్ ఉంటుంది. సో ఒక మెరుపు అట్టను చూసినట్లయితే మెరుపు అట్టలో అక్కడే బొమ్మ ఉంటుంది, అక్కడే సమాచారం ఉంటుంది. ఇంకో దాంట్లో ఒక సైడ్ మెరుపు అట్టలో ఒక సైడ్ బొమ్మ ఉంటే ఇంకో సైడ్ సమాచారం ఉంటుంది. ఇంకో మెరుపు అట్టలో ఒక మెరుపు అట్టలో బొమ్మ ఉంటే ఇంకో మెరుపు అట్టలో సమాచారం అనేది ఉంటుంది. సో ఇది దృశ్య ఉపకరణానికి సంబంధించిందండి. అంటే అక్కడ ఉన్న బొమ్మ, దానికి సంబంధించిన సమాచారం అక్కడే మనకు కనబడుతుంది. సో దాన్ని బట్టి మనం పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. సో మెరుపు అట్ట అనేది దృశ్య ఉపకరణం కిందకి వస్తుంది. రేడియో చూడండి, రేడియో అనేది వింటాం కానీ చూస్తామా? చూడం కదా. సో ఇది శ్రవ్యోపకరణం. ఆడియో క్యాసెట్లు చూడండి, ఆడియో అంటేనే వినడం. సో అలాంటి క్యాసెట్లు ఏవైనా కానీ శ్రవ్యోపకరణం. సో ఇది తీసేస్తాం. ఓకే, సో దృశ్య ఉపకరణానికి సంబంధించిన ఉపకరణం మెరుపు అట్టలు అనేది ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది భాషోత్పత్తివాదాలు అనే టాపిక్ నుండి వచ్చిందండి. సో ఈ టాపిక్ కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఒక వాదం ఇచ్చేసి అది ఎవరు ప్రతిపాదించారు అని అడిగాడు. ఇలాగే అడుగుతాడు, ఒక వాదం ఇచ్చేసి ఎవరు ప్రతిపాదించారని అడుగుతాడు, లేదంటే ఆ వాదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇది ఏ వాదం అని అడగడం జరుగుతుందండి. ఓకే, సో ఇందులో ఏం అడిగాడు, ఒక వాదం ఇచ్చేసి దాన్ని ప్రతిపాదించిన వారిని జతపరచమని అడిగాడు. చూడండి, ఫస్ట్ వన్ ప్రవృత్తివాదం. సో ప్రవృత్తివాదాన్ని ప్రతిపాదించింది ఎవరండి? ఈ ప్రవృత్తివాదాన్ని ఏమని పిలుస్తాం ఇంకో పేరుతో? సంపాదనావాదం అంటాం కదండి. సో ఈ సంపాదనావాదాన్ని లేదా అనుభవవాదం అంటాం. ఈ అనుభవవాదాన్ని ప్రతిపాదించింది ఎవరండి? స్కిన్నర్ ప్రతిపాదించడం జరిగింది. ఓకే, అంటే శిశువు పరిసరాలలో పొందే అనుభవాల ఆధారంగా, అనుకరణ ఆధారంగా భాష నేర్చుకుంటారు అని చెప్పే వాదమే ప్రవృత్తివాదం. ఓకే, దీన్నే అనుభవవాదం, సంపాదనావాదం అంటారు. ఇది స్కిన్నర్ రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్వతహా సిద్ధవాదం. సో ఈ స్వతహా సిద్ధవాదాన్ని ప్రతిపాదించింది ఎవరండి? నోమ్ చోమ్స్కీ. ఈ స్వతహా సిద్ధవాదానికి ఇంకో పేరు ఏంటండి? ఆధునికవాదం అని పిలుస్తారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది బిట్టు. ఓకే, ఈ స్వతహా సిద్ధవాదాన్నే ఆధునికవాదం అంటారు. దీన్ని ప్రతిపాదించింది నోమ్ చోమ్స్కీ ప్రతిపాదించడం జరిగింది. సో నోమ్ చోమ్స్కీ గురించి మనకు తెలుసు కదా. ఈయన ఏమంటాడు? భాష అనేది ఒక సహజాతం, అంటే పుట్టుక నుండే పిల్లవాడికి భాషను నేర్చుకునే సామర్థ్యం అనేది కలిగి ఉంటాడు అని చెప్పేసి చెప్తాడు. ఓకే, సో దీనిలో భాగంగానే ఎల్ఏడి గురించి కూడా ఈయన మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పూపువాదం. సో ఈ పూపువాదాన్ని ప్రతిపాదించింది కొండికల్ అండి. ఓకే, పూపువాదానికే ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి. ఏమేమి ఉంటాయండి? దీన్నే వివక్ష ప్రేరణవాదం అని, ఆశ్చర్యవాదం అని పిలుస్తారు కదండి, లేదంటే పూపువాదం అని పిలుస్తారు. సో అన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు పూపువాదం అని అడిగాడు. సో దీన్ని ప్రతిపాదించింది కొండికల్. అంటే ఇది ఉద్వేగాల గురించి తెలుపుతుంది కదండి. దీంట్లో ఏముంటుంది? ఉద్వేగాలకు సంబంధించినవి, అంటే ఆనందం, దుఃఖం, సంతోషం, బాధ, భయం, వీటి ద్వారా అంటే ఈ ధ్వనుల నుండి భాష పుట్టింది అని తెలిపే వాదమే పూపువాదం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టక్ టక్ వాదం. దీన్నే ఏమంటారు అంటే మౌఖిక అభినయవాదం అని పిలుస్తారండి. ఓకే, సో దీన్ని ప్రతిపాదించింది సర్ రిచర్డ్ పాజెట్ అనే అతను ప్రతిపాదించడం జరిగింది. ఓకే, అంటే ఇది మౌఖిక అభినయవాదం అందులోనే ఉంటుంది. అంటే మనం మాట్లాడే ధ్వనులకు శరీర అభినయానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది అని తెలిపే వాదమే టక్ టక్ వాదం. ఓకే, సో ఫస్ట్ వన్ ప్రవృత్తివాదం స్కిన్నర్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ 4. చూడండి ఎందులో ఉంది? 4th ఆప్షన్లో మాత్రమే 4 ఉంది. సో ఇదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్వతహా సిద్ధవాదం నోమ్ చోమ్స్కీ B1. నెక్స్ట్ పూపువాదం కొండికల్ C2. నెక్స్ట్ టక్ టక్ వాదం రిచర్డ్ పాజెట్ 3. సో 4th వన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, కంపల్సరీగా వాదాలు చూసుకోండి. పేపర్ 1, 2 పక్కా దీని నుంచి బిట్ ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది డైరెక్ట్ బిట్ అండి. నేను ఆల్రెడీ క్లాస్లో క్లారిటీగా చెప్పాను. విద్యార్థికి తెలిసిన అంశమే తప్పుగా ఉండడం, ఇదే కీ మనకి ఇక్కడ. విద్యార్థికి తెలిసిన అంశమే తప్పుగా ఉండడం మరియు సభాకంపం ఇతర కారణాల వల్ల కలిగిన తొట్రుపాటు వల్ల కలిగిన దోషం ఏది? ఇది మనం భాషణం అనే టాపిక్ చెప్పినప్పుడు నేను అందులో చెప్పానండి. సో భాషణం దోషాలు వచ్చేసి మనకి 3 రకాలుగా ఉంటాయని చెప్పాను. 1 భావాదోషం అని చెప్పాను, 2 భాషా దోషం అని చెప్పాను, 3 ఉచ్చారణ దోషం అని చెప్పాను. ఓకే, సో దీంట్లో భావాదోషం అంటే ఏమని చెప్పాను? సో అక్కడ విషయ పరిజ్ఞానానికి సంబంధించిన దోషాలు ఉండాలి. అంటే విద్యార్థికి ఇక్కడ
తెలిసిన అంశమే తప్పుగా మాట్లాడతాడు. సో ఇలా తెలిసిన అంశమే తప్పుగా మాట్లాడితే అది భావాదోషం అని చెప్పాను. సో భావాదోషం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, మరి భాషా దోషం కాదు. భాషా దోషం అంటే ఏమని చెప్పా, భాషలోనే అంటే అతను మాట్లాడే భాషలోనే దోషం ఉంటే అది భాషా దోషం అని చెప్పా. సో క్వశ్చన్ అలా లేదు కదా, తీసేస్తాం. నెక్స్ట్ సమవేగ రాహిత్యం అవుతుందా, అవ్వదు. సో సమవేగ రాహిత్యం అంటే ఇది ఉచ్చారణ దోషాల్లో భాగం అండి. సో ఇందులో వేగోచ్చారణ దోషం, సమవేగ రాహిత్యము, నెక్స్ట్ సమస్వర రాహిత్యం అని ఉంటుంది. సో సమవేగ రాహిత్యం అంటే ఏంటంటే ఫస్ట్ నెమ్మదిగా మొదలు పెడతాడు, నెమ్మదిగా మొదలు పెట్టేసి పోను పోను వేగం పెంచి చివరలో అస్పష్టంగా మాట్లాడతాడు. ఓకే, సమవేగం అంటే ముందు వేగం లేకుండా నెమ్మదిగా మాట్లాడేసి పోను పోను వేగం చేసి పెంచేస్తాడు. వేగం పెంచేసి చివరికి అస్పష్టంగా మాట్లాడితే అది సమవేగ రాహిత్యం అని చెప్పా. నెక్స్ట్ వర్ణ మార్పిడి కాదు కదా, అంటే వర్ణాలను మార్పిడి చేసి మాట్లాడడం. సో అలా క్వశ్చన్ లేదుగా, తీసేస్తాం. ఓకే, అంటే తెలిసిన అంశమే తప్పుగా మాట్లాడితే అది భావాదోషం కింద పెట్టేయాలి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇది ఇందాక నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మానవుడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తియుక్తులను, సామర్థ్యాలను గుర్తించి సమగ్రంగా బహిర్గతమునరించే సాధనం విద్య అన్నది ఎవరు? సో ఇందులో మనకి కీ పాయింట్ ఉంటుంది. సో శిశువు యొక్క సౌందర్యం గురించి మాట్లాడిన, అంటే సౌందర్య దృష్టి, ఆనందానుభూతి, వీటి గురించి మాట్లాడినా అది మహాత్మా గాంధీ అని చెప్పాను. అలాగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరు అన్న మహాత్మా గాంధీ ఆన్సర్ అవుతుందండి. ఓకే, మహాత్మా గాంధీ అంటే రెండే గుర్తుపెట్టుకోండి. ఒకటి సౌందర్య దృష్టి, ఆనందానుభూతి కనిపించిందా క్వశ్చన్లో, మహాత్మా గాంధీ. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కనిపించిందా, మహాత్మా గాంధీ. ఓకే ఓకే, సర్వేపల్లి కాదు, జాకీర్ కాదు, ఈశ్వర్భాయ్ పటేల్ కూడా కాదు. ఓకే, ఇది చూడండి, ఇది డైరెక్ట్ బిట్ అండి. జాన్ డ్యూయి ప్రతిపాదించిన విద్యాతత్వ మూల సూత్రాలపై ఆధారపడిన పద్ధతి ఏది? ఓకే, జాన్ డ్యూయి ప్రతిపాదించిన విద్యాతత్వ మూల సూత్రాలపై ఆధారపడిన పద్ధతి ఒకే ఒక పద్ధతి, అది ప్రాజెక్ట్ పద్ధతి. ఓకే, ప్రాజెక్ట్ పద్ధతి అనేది ఆన్సర్, డైరెక్ట్ బిట్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. కేవలం శ్రవణ బోధనోపకరణాలు ఏవి? టీఎల్ఎం నుంచి 2 సెషన్లో పడ్డాయి. ఇవి 2 సెషన్ల పేపర్లు అండి. సో టోటల్గా 2 సెషన్ల పేపర్లు అనేవి ఇక్కడ కవర్ చేశాను నేను. సో ప్రతి సెషన్లో పడింది చూడండి. ఇందాక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఫస్ట్ సెషన్, దాంట్లో పడింది. ఇది సెకండ్ సెషన్, దీంట్లో కూడా టీఎల్ఎం నుంచి పడింది. నా టీఎల్ఎం క్లాస్ ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో శ్రవణ బోధనోపకరణాలు అంటే వినికిడికి సంబంధించిన బోధనోపకరణాలు ఏవి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ చూడండి, ఎల్సిడి, ప్రొజెక్టర్లు, టెలివిజన్, రేడియో. సో ఇవన్నింటి గురించి తెలియకపోయినా ఇప్పుడు టెలివిజన్ ఉంది. టెలివిజన్ అనేది వింటాం, చూస్తాం. ఓకే, రేడియో అనేది వినడమే, బట్ టెలివిజన్ అనేది వింటాం, చూస్తాం. సో ఇది దృశ్య శ్రవ్య రెండింటికి సంబంధించింది కదా, కానీ మనకు కావాల్సింది ఓన్లీ శ్రవణంకి మాత్రమే. సో ఇది తీసేస్తాం. నెక్స్ట్ చూడండి, రేడియో వింటాం, టేప్ రికార్డర్ వింటాం, ఆడియో క్యాసెట్స్ వింటాం. సో ఈ 3 కూడా శ్రవణోపకరణాలే. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సినిమా చూడండి, సినిమా చూస్తాం, వింటాం. సో ఇది దృశ్య శ్రవ్యోపకరణం. కంప్యూటర్ కూడా చూస్తాం, వింటాం, టేప్ రికార్డర్ మాత్రం వింటాం. సో కేవలం వినేటివే కావాలి కాబట్టి తీసేస్తాం. నెక్స్ట్ రేడియో వింటాం, టేప్ రికార్డర్ వింటాం, బట్ టెలివిజన్ చూస్తాం, వింటాం. సో ఇది తీసేస్తాం. ఓకే, ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా చేయొచ్చు. సో ఇవ్వండి టోటల్గా 2 సెషన్ పేపర్స్, తెలుగు మెథడాలజీ పేపర్ 2కి సంబంధించిన బిట్స్. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.